నిన్న జరిగినటువంటి బీసీ సంఘ ఉద్యోగుల సమ్మేళనానికి వెళ్లిన తీన్మార్ మల్లన్న గారు రెడ్డి సంఘ సభ్యులను అసలు రెడ్డి కులాన్ని రెడ్డి సామాజిక వర్గాన్ని కించపరిచేటట్టుగా మాట్లాడినట్టు మేము నిన్ననే వీడియోలో చూసినాము. మరి దాని మీద ఉప్పల్ పిఎస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇవాళ గౌరవప్రదమైన పొజిషన్లో ఉండి రెడ్డి సంఘాల సభ్యులట కుక్కల సంఘాల సభ్యుల లెక్క రెడ్డి సంఘ సభ్యులు టీచర్ ఎమ్మెల్సీలలో ఉన్నారని చెప్పేసి ఒక అసభ్యకరమైన పదజాలంతో ఇటు టీచర్స్ను కించపరిచిండు, ఇటు రెడ్డి సంఘ కులస్తులను కూడా కించపరిచినట్టు మాట్లాడిండు. దీని మీద తీవ్ర అభ్యంతరకరం వ్యక్తం చేస్తున్నాము. ఆయన ఒక ఉన్నతమైన పొజిషన్లు ఉన్నాడు. ఇట్లా కులాల కుంపట్లు, ఇట్లా మతాల మంటలు, ప్రాంతాల చిచ్చులు పెట్టే నాయకులు మన నాయకులుగా ఉండడం సిగ్గుచేటు. ఇవాళ ఒక మంచి పొజిషన్లో ఉండి భావి భారత పౌరులకు ఆయన ఏమిస్తున్నాడు, ఏం సందేశం ఇస్తున్నాడు? ఇవాళ కులాల మీద రాజకీయాలు నడుస్తున్నాయా? అంత గొప్ప పొజిషన్లో ఉండి ఇట్లా మాట్లాడడం చాలా సిగ్గుచేటు. ఇట్లా మాట్లాడే వాళ్ళను వెంటనే కాంగ్రెస్ పార్టీ నాయకులు బర్తరఫ్ చేయాలి, దీన్ని ఖండించాలి. ఇవాళ రెడ్డి సామాజిక వర్గం ప్రజలందరినీ కూడా ఆయన కించపరుస్తున్నాడు. ప్రతి మీటింగ్లో కూడా ఇలా రెడ్డిలను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నాడు. ఇది ఎట్టి పరిస్థితుల్లో సమ్మతించదగ్గ విషయం కాదు. ఇవాళ కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఇవాళ సభ్య సమాజం ముందుకు పోవాలని కోరుకునే వ్యక్తులం మేము. 10 మందిని దగ్గరకు తీసేవాళ్ళం రెడ్డి కులస్తులం అంటే ఇవాళ మమ్మల్ని కించపరిచినట్లు మాట్లాడడం ఇవాళ చాలా బాధాకరం. చాలా మేము డిమాండ్ చేస్తున్నాం, బిడ్డ ఇంకోసారి అట్లా మాట్లాడితే నీ నాలుక చీరిస్తాం. నువ్వు ప్రతిసారి కూడా మీరు రెడ్డిలను టార్గెట్ చేసి మాట్లాడడం ఇది మంచి పద్ధతి కాదు. ఇవాళ ఏ కులమైనా, ఏ జాతి అయినా, ఏదైనా ఎవరికి వాళ్ళే గొప్పతనంగా ఉన్నాం. ఇలా అందరినీ నలుగురిని దగ్గరకు తీసినాం, అందరినీ పెంచి పోషించడం, ఇలా ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్నాం సమాజంలో. ఇలా రెడ్డి కులస్తులను టార్గెట్ చేసి మాట్లాడితే ఎంత మాత్రం కూడా మంచిది కాదు. వెంటనే ఆయనని ఎమ్మెల్సీ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం.